మంకీ సీతా గీత శీల మాల పేరే ఏదైనా అడ ఊరే ఏదైనా. సో ఎప్పుడు నీ స్కిట్లు నువ్వు చేయకుండా వేరే టీమ్ లీడర్ చేసిన స్కిట్స్ నువ్వు చేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. కొత్త ప్రయోగం ఆది స్కిట్. ఓ మై గాడ్ ఓకే సార్ మచ్చ స్కిట్ ఆల్ ద బెస్ట్. ప్రూవ్ చేసుకో. చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని, ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని. నేనున్నానని అప్పుడప్పుడు అలా గుర్తు చేయ నువ్వు ఉన్నావని, లేకపోతే ఎవరికి కనబడిచావు. నా పంచకు అంతగా నవ్వుతున్నావు, అంత నచ్చిందా? నేను నవ్వింది నీ పంచు కాదు, నీకు ఆది స్కిట్ సీక్వెల్ ఇచ్చా చూడు, అందుకు నవ్వుతున్నా. అంటే ఏంటి నీ ఉద్దేశం? అది ఆది నీది సోది రెండు కలిపి రాసుకుంటే రాలేదు విభూతి. అయినా నీలాంటి కలర్ ఉన్న దాన్ని కూడా చేసుకున్నాను చూడు, అదే నా గొప్పతనం. హలో నువ్వేమన్నాను నా కలర్ అన్నావు అనుకో బాగుండవు చెప్తున్నా. ఎందుకో? నేను చాలా అందగత్తాను. నేను రోడ్డు మీదకి వెళ్ళానంటే కుర్రాళ్ళ గుండెలు ఆగిపోతాయి. హైవే మీదకి వెళ్తే పెద్ద పెద్ద లారీలు ఆగిపోతాయి. వెంకీ ఏంటి పింకీ? నా కోసం ఒకతను ప్రాణాలు ఇస్తానని తిరిగాడు తెలుసా? ఆడి పేరు నారాయణ కదా. నీకెలా తెలుసు? నలుపు నారాయణ మెచ్చని ఉంది కదా. ఎందుకంటే నీలాంటిదేనే వడదెబ్బ తగులుతుందని వడలు తిండం మానేసిందంట. ఇప్పుడు ఇది ఎందుకు వేసారు? ఆది స్కిట్ కదా, అలానే వస్తుంది. అమ్మో ఆది స్కిట్ చాలా డేంజర్ గా ఉంది. మరి వెంకీ స్కిట్ లోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు జడ్జెస్ వెళ్ళిపోతారు. ఎంతైనా నువ్వు అంటే నాకు చాలా ప్రేమ తెలుసా. అప్పుడప్పుడు కొంచెం నవ్వవా, ఇంకా బాగుంటావు. అందుకే ప్రేమ. నువ్వు ఎప్పుడున్నా కూడా నువ్వు నవ్వవా 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 అని అడుగుతుంటావు. అందుకే అది అందుకు కాదే, నువ్వు నవ్వుతేనే నీ ఫండ్లు కనబడి నువ్వు ఎక్కడుంటావు అందరు కనబడతావని. నీకంటే మా అమ్మ నాన్నే నయం, నన్ను బాగా ప్రేమిస్తారు, నువ్వు అసలు ప్రేమించట్లేదు. అంతగా ఏం ప్రేమ చూపించారు నీ మీద? అవును నేనంటే చాలా ప్రేమ. నేను పుట్టిన తర్వాత ఇంకెవరు వద్దని చెప్పి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకున్నారు. అది నీ మీద ప్రేమతో కాదు పింకీ, నీలాంటి గ్రహాంతరవాసి మళ్ళీ ఎక్కడ పుడుతుంది భయంతో చేయించుకున్నారు. ఈ కలర్ ఉండడం వల్లనే నాకు ఇన్ని కష్టాలు. ఈ కలర్ పోగొట్టే మార్గం చెప్పరా సార్ ప్లీజ్, ఈ కలర్ పోగొట్టే మార్గం చెప్పరా. వద్దులే నీకంటే నేనే అందంగా ఉన్నా. ఈ కలర్ పోగొట్టే మార్గం కావాలంటే నేను వారానికి 2 రోజులు ఉపవాసం ఉండాలి. 2 రోజులు కాదు 7 రోజులు ఉపవాసం ఉండు. కష్టాలు పోతాయా? లేదు నువ్వే పోతావు. వెంకీ ఏంటి? మా నాన్నకు మన ప్రేమ విషయం తెలిసిపోయింది, కారాలు మీరే నూరుతున్నాడు. అదేంటి మీ ఇంట్లో గ్రైండర్ లేదా పింకీ? లేకపోతే ఏంటే నాతో పాటు సరిగ్గా వచ్చాయి. అమ్మో మా నాన్న మనల్ని గుర్తుపడితే ఎలా? మీ నాన్న గుర్తుపట్టకుండా నా దగ్గర మంచి ఐడియా ఉంది. ఏంటి వెంకీ? ఒక్క నిమిషం. బంగారం ఎవర్రా నువ్వు? మా వెంకీ లేనప్పుడు నన్ను చేసా. నేను వెంకీ ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? నువ్వు లేని సమయం చూసి నా మీద ఎవడో చేసాడు తెలుసా? అవునా? ఆడేనా? వెంకీ తీసానే ఆల్రెడీ. ఈ మచ్చ పెట్టుకుంటే ఎవరిని గుర్తుపట్టరు తెలుసా? ఈ మచ్చ పెట్టుకుంటే గుర్తుపట్టరు, అస్సలు గుర్తుపట్టరు. మచ్చ పెట్టుకుంటే అంత ఉందా? వెంకీ ఏంటి పింకీ? అదేంటి మచ్చ పెట్టుకున్నా కూడా గుర్తుపట్టావు? నీ మొహమే ఆల్రెడీ మచ్చలా ఉంటుంది, అందులో ఆ మచ్చ ఏం కనబడుతుంది? అయితే ఇది కాదు, వైట్ మచ్చ పెట్టుకుంటా. వెంకీ మై గాడ్, ఇంత అందగత్తి నేను ఎప్పుడు చూడలేదు. మా పింకీ రాకముందు మీ ఫోన్ నెంబర్ ఇస్తారా? పింకీ ఏమందో పింకీ. వావ్ అప్సరస. అమ్మా నైట్ రా తొందరగా. ఓకే సరితుడా. నాన్నగారు అలా తిరిగితే స్వెట్ వస్తుంది నాన్నగారు. అలా తిరిగితే సెట్ రాకపోతే మారుతి షిఫ్ట్ వస్తుందమ్మా. అయినా ఆడపిల్లవి అర్ధరాత్రి రోడ్ల మీద తిరగకూడదని తెలియదా నీకు? అందుకే సందుల నుంచి తిరిగి వస్తున్నా. వెరీ గుడ్, ఎంతైనా నా కూతురు అనిపించుకున్నావు. నడు. సరే నాన్నగారు. ఏం చేస్తున్నావమ్మా? నడవమన్నారు కదా నాన్న. అమ్మా నీ నడకలో ఏదో తేడా ఉందమ్మా, అందుకే రేపే నీకు పెళ్లి. రేపు పెళ్ళా? ఏంటి ఇంత తొందర పెళ్ళి ఏంటి నాన్న? ఇది ఆదేశిట్టు లాగులు ఉండవు, లోపలికి వెళ్ళు. అమ్మో ఇలా వెళ్తే గుర్తుపడుతున్నా, మచ్చ పెట్టుకుని వెళ్తా. నాన్న ఎవరు నువ్వు? గుర్తుపట్టలేదు. ఎస్ అయ్యా, పని మనిషిని అయ్యా. పొద్దున పెళ్ళింది కదా, అమ్మగారు రమ్మన్నారు. అమ్మగారు పోయి చాలా కాలం అయింది కదా. మీ అమ్మగారు కదా, మా అమ్మగారు. సరే వెళ్ళి పెళ్లి పనులు చూసుకో. సరే అయ్యా. నేను కూడా నా పని చూసుకుంటా. ఈడేంటో ఇంకా రాలేదు దరిద్రుడు. అమ్మో ఇది నా కోసం వెయిట్ చేస్తుంది అనుకుంటా. ఈ మచ్చతో వెళ్తా, ఎవరు గుర్తుపట్టరు.
మీ వాళ్ళకం చూస్తుంటే ఎవరి కోసం బయటికి వెళ్తున్నారు అనుకుంటా. మీ వాళ్ళకం చూస్తుంటే ఇంట్లోకి ఎవరి కోసం వస్తున్నారు అనుకుంటా. నా గర్ల్ ఫ్రెండ్ లోపల ఉంది. నా బాయ్ ఫ్రెండ్ బయట ఉన్నాడు. ఓకే, ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. ఓకే. హలో హలో, ఎక్కడున్నావు? నీకోసం నేను బయటకు వచ్చా. చూడండి, నీకోసం మీ ఇంట్లోకి వచ్చా. నువ్వెందుకు బయటకు వస్తున్నావు? నా గర్ల్ ఫ్రెండ్ బయట ఉందంట. నా బాయ్ ఫ్రెండ్ లోపల ఉన్నాడంట. ఆల్ ది బెస్ట్. సక్సెస్ గా ఇది కూడా. హలో, హలో, ఎక్కడున్నావు? నేను నీకోసం బయటకు వచ్చాను. నేను లోపలికి వచ్చాను. నువ్వు అక్కడే ఉండు, మళ్ళీ ఇలా అయితే తెల్లారిలా ఉంది. మళ్ళీ ఎందుకు లోపలికి వచ్చావు? అంటే నా గర్ల్ ఫ్రెండ్ లోపలే ఉందంట. నా బాయ్ ఫ్రెండ్ లోపలే ఉన్నాడు. అయితే వెతుక్కో. పని మనిషి కదా. హలో హలో, నీ గర్ల్ ఫ్రెండ్ ఇటుంటది. బెడ్ మీద ఉంది. అమ్మయ్యా, ఇక్కడ పడుకుందన్నమాట. ఏంటి ఇంకా పడుకున్నావా? మనం పెళ్లి చేసుకుంటానని చెప్పాను కదా. రాజ్కుమారా? నువ్వేనా రాజ్కుమారివి? నీ రాజ్కుమార్ ఏంటి? నా కళ్ళకి వచ్చావు. అదేంటి? అదిగో ఆ మచ్చే రాజ్కుమార్. ఇది రియల్ మచ్చ కాదు, చూడు. దొంగ ఎక్కడున్నాడు? అమ్మగారు రూమ్ కి వెళ్ళాడండి. అమ్మగారు రూమ్కి వెళ్ళాడు. ఇదే కదా అమ్మగారు రూమ్. దొంగ ఎక్కడున్నాడు? అరే, గన్నుతో కదరా, నీకు నా దెబ్బతో చూపిస్తా. అరే, దొంగ వచ్చాడండ్రా. ఆపండ్రా. అసలు ఎందుకు రండి ఇలా కొడుతున్నారు? ఇదేంటి మచ్చ? అయ్యగారు మీరు! అబ్బా, మీ యాక్షన్ నా యాక్షన్ కన్నా ఓవర్ యాక్షన్ చేశారా? ఒళ్ళంతా పులిసిపోయిందిరా. లోపలికి వెళ్ళండిరా. అమ్మా కట్టమ్మా, దొంగ వస్తే చెప్పమ్మా. చెప్తానే లోపల ఉంటారమ్మా. అలాగే గారు. నేను అన్ని సామాన్ సర్దుకుని వచ్చేస్తాను. అప్పటి దగ్గర దాక్కున్నా. ఇక్కడే ఉండు. ఎంతసేపు అని ఇంట్లో వెతకలే, తెల్లారిపోయేలా ఉంది. చి, ఒకవేళ ఈ మచ్చ ఉండడం వల్ల గుర్తుపట్టట్లేదేమో. చూద్దాం, కనపడతాడేమో. పింకీ, పింకీ, ఇప్పటిదాకా ఎక్కడున్నావు పింకీ? ఎవరు నా చేపట్టుకున్నావు? నేను పెళ్లి చేసుకోవడానికి వచ్చానే. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడం ఏంట్రా? నాన్న, నాన్న వీడియో చేపట్టుకున్నా. నాన్న చేపట్టుకున్నా. సార్, మీ గోడిసోల వ్యాపారం సార్? నీ ఎంకమ్మ ఒకటేమో ఇసుకి ఎంటదోడు గోలి చూడదు గన్నరా ఇది. నీ పనిలా కదరా. నాన్న, పాపం ఇతను మన పని మనిషి ప్రేమించుకున్నారు నాన్న. అవునా? రేపు నా పెళ్లి కదా, నా కోరిక మేరకు వీళ్ళిద్దరికి పెళ్లి చేయమా నాన్న, ప్లీజ్. అబ్బా, చిన్నారి పెళ్లి కూతురా, నీ పెళ్లి కన్నా ముందు ఆ పని మనిషి పెళ్లి చేసి నీ పెళ్లి కానికి ఇస్తానమ్మా. ఇదే నా శబదం. మా నాన్న మంచి మూడ్ లో ఉన్నాడు. ఆగు! ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా? పని మనిషి, నీకోసం చాలాసేపు చెప్తున్నాను. దానికి పెళ్లి. ప్లీజ్ వద్దు. పెళ్ళొద్దా? వద్దు సార్, మీ గోలి సోడా. గోలి సోడా అంటున్నావు కదా, ఈ గన్ లో ఉన్న గోళీ నీ గొంతులో దిగుద్ది. తాళి కట్టు. కట్టాలి. నా కూతురు గిఫ్ట్ ఇది. వద్దు 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 నాన్న, వద్దు నాన్న. కన్యాదానం చేసినంత మాత్రం నీకు నాన్న అవుతానా? వద్దు నాన్న. శ్రీరస్తు శుభమస్తు. నా కూతురి పెళ్లి పనులు చూసుకుంటాను. అంటే సరిపోయింది. మీ పేరేంటి? పింకీ. ఈ పింకీ నా పింకీ అయితే బాగుండు. నీ పేరేంటి? వెంకీ. ఈ వెంకీ నా వెంకీ అయితే బాగుండు. ఐఎమ్ సారీ, నేను ఆల్రెడీ పింకీ అని వేరే అమ్మాయిని ప్రేమించాను. ఆమె లేని లైఫ్ నాకొద్దు. నేను పెళ్లి చేసుకుని కదా, నేను చచ్చిపోతాను. నేను కూడా వెంకీ అతన్ని ప్రేమించాను. నీతో తాళి కట్టించుకుంటాను. ఈ పాపానికి ప్రాయశ్చిత్తం నేను చచ్చిపోవడమే. నేను కూడా చచ్చిపోతాను. నేను చచ్చిపోతా. ఓకే దేవుడా, వచ్చే జన్మలో ఖచ్చితంగా నా పింకీకి నన్ను హస్బెండ్ గా పుట్టించు. నాకు కూడా వెంకీ దొరికేలాగా చూడు. వెంకీ లేనిది
ఈ మచ్చ ఎందుకు నాకు? ఛీ! ఈ మత్తుంటే రేపు పొద్దున పేపర్ లో ఫోటో వస్తే మా వాళ్ళు గుర్తుపెట్టరే. పింకీ వెంకీ అంటే పెళ్లి చేసుకుంది మన ఇద్దరమేనా? నీ తొక్కలో మచ్చల ఐడియా వల్ల మన పెళ్లి మన చావుకొచ్చింది. నీ ఎంకమ్మ నిన్ను ఎవరు ఇంత జరిగినా కూడా ఇంకా మారలేదా నువ్వు? వెంకీ చచ్చిపోయే ముందు ఒక్క పని చేయవా? రాజ్ కుమార్ రాజ్ కుమార్ రాజ్ కుమార్ రాజ్ కుమార్ రాజ్ కుమార్ స్కిట్ అయిపోయింది రండి. సో నాగబాబు సార్ ఎలా ఉంది? 100% ఆది స్క్రిప్ట్ లోకి వెళ్తే నువ్వు ఎలా చేస్తావు అని కొత్త వెర్షన్ తీసుకొచ్చావు. అండ్ వాడు బాగా నచ్చింది పిష్కే. జీవన్ బాగా చేశాడు, వెరీ గుడ్. అండ్ అందరూ బాగా చేశారు, వెరీ గుడ్. రోజా గారు ఆది స్కిట్ అనగానే మామూలుగా పంచులతో నవ్విస్తారు, కానీ మీరు పంచుల కన్నా ఎక్కువ పర్ఫార్మెన్స్ తో నవ్విచ్చారు. ఉన్నది నలుగురు అయినా కూడా బ్రహ్మాండంగా చేశారు, వెరీ గుడ్.